జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో భాగంగా మనం తిరుప్పావై అనుసంధానం చేసుకుంటున్నాం. ఈరోజు 8వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ముందుగా గురు పరంపరా శ్లోకాలు. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயுவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் సేవిత్తాల్ ఆవావెన్రారాయ్ అరుళేలోరెంబావాయ్. ఇక ఈరోజు పాసురం అర్థం తెలుసుకుందాం. ఈరోజు ఆండాళ్ తల్లి ఇంకొక గోపికని మేల్కొల్పుతున్నారు. ఓ పిల్ల, తూర్పున ఆకాశము తెల్లబడుచున్నది, పశువులన్నీ మేతకు వెడుతున్నవి. ఈ పిల్లలందరూ వ్రతానికి వెడుతుండగా వారిని ఆపి నిన్ను మేల్కొలిపి నిన్ను కూడా మా గోష్ఠిలో చేర్చుకుందాము అని నీ వద్దకు వచ్చాము. కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినవాడు, చాణూర ముష్టిక అనేటువంటి మల్లయోధులను మట్టి కరిపించినటువంటి వాడు అయిన ఆ దేవాది దేవుని మనం కీర్తించినచో స్వామి మనపై కృప చూపి మనల్ని అనుగ్రహిస్తాడు అని ఈరోజు పాసురంలో ఆండాళ్ తల్లి చెప్పడం జరిగింది. మళ్ళీ మనం ఇంకోసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీழ்వాణం వెள்ளెండ్రు ఎరుమై సిరువీడు మేయువాన్ పరందనగాన్ మిక్కుள்ள పిళ్ళైగళుం పోవాన్ పోగిన్றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதிதேவனை சென்று நாம் సేవిత్తాల్ ఆవావెన్రారాయ్ అరుళేలోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ.